నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము కీర్తనల గ్రంథం 40వ సంకీర్తన మొదటి వచనం, మొదటి భాగం. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము సహనము. ప్రియులారా, సహనము ఒక రహస్యం. విజయవంతమైన శస్త్రచికిత్స చేయాలి అంటే వైద్యులకు సహనం కావాలి. భవన కట్టడములు కట్టుటకు ఇంజనీర్లకు సహనం అవసరం. శ్రేష్ఠులైన విద్యాధికులను ఉద్భవింపచేయు ఉపాధ్యాయులకు సహనం అవసరం. బాధ్యతాయుతులైన పిల్లలు కావాలి అంటే తల్లిదండ్రులకు సహనం అవసరం. నిగూఢమైన రహస్యాలు వెలుగులోకి రావాలి అంటే శాస్త్రజ్ఞులకు సహనం అవసరం. క్షేమకరమైన కుటుంబములను విమర్శించుకొనుటకు దంపతులకు సహనం కావాలి. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గుణశీలములు అభివృద్ధి చెందాలి అంటే క్రైస్తవులకు సహనం అవసరం. దిద్దుబాటు చేయు బెత్తముగా దేవుడు మన జీవితాల్లోకి కష్ట నష్టాలను, నిరాశ నిస్పృహలను, అపజయములను, అనారోగ్యములను అనుమతించును. ఆయన ఇచ్చు శిక్షలు ఆయన ఆగ్రహమును వ్యక్తపరచుటకు కాదు, మనము రూపాంతరము చెందుటకే. ఆయన మన గమ్యమును దృష్టి అందించుకుని ఉన్నాడు. మన సమస్య ఏమిటంటే మనకు సమాధానములు, వివరణలు అప్పటికప్పుడు కావాలి. మనము దేవుని మౌనమును నిర్లక్ష్యము చేసి తప్పుడు విధానములకు తొలగిపోతుము. దానిపై పర్యవసానముగా అనేక చిక్కులు. ప్రియులరా, దేవుని కార్యములలో అసహనము చెందుట వలన మనము సమయాన్ని, శక్తిని వృధాపరుచుకుంటాము. చిన్న నొప్పి పెద్ద కీలు వసులుట వంటిదగును. అయితే ఓర్పు మనలో గుణగణములను పుట్టించును. దేవుని బిడ్డలారా, మన క్రైస్తవ జీవిత ఆరంభంలో మనము దేవుని పరిశుద్ధతను గూర్చి విని ఉంటాం. మనము అగ్ని పరీక్షల ద్వారా పయనించిన తర్వాతనే ఆయన యొక్క పరిశుద్ధతను చూచేదము. మనము లోతుగా పశ్చాత్తాపము చెందుట నేర్చుకుందాము. ఇక ఎంత మాత్రము బలిపీఠమునెదుట పశ్చాత్తాప ప్రార్థనలు కాదు గాని బూడిదలో ముఖము పెట్టుకుని కన్నీరు కారుతాము. ఇదియే యోబు యొక్క అనుభవం. ప్రియులారా, యోబు యొక్క సహనమును మనము పాటించాలని పరిశుద్ధ గ్రంథం బోధిస్తోంది. మనము జీవితకాలమంతా శ్రమల పాఠశాలలోను, హింసల కళాశాలలోను పాఠములను నేర్చుకోవాలి. మెడవంచని అనేక మంది స్త్రీ పురుషుల యొక్క జీవిత విధానాన్ని మార్చుటకు దేవుడు రోగములను ఉపయోగించెను. ప్రియులారా, మరణకరమైన రోగము సంభవించిన పిదప రాజైన హిజ్కియా, నాకు కలిగిన వ్యాకులమును బట్టి నా సంవత్సరములన్నీ నేను మెల్లగా నడుచుకుందును అని తీర్మానం చేసుకున్నాడు. కనుక మనమును సహనమును కలిగి సహనముతో క్రీస్తు కొరకు కనిపెడదాం. దైవాశీర్వాదాలు పొందుకుందాం. దేవుడు మిమ్మును, మీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరి యొక్క నూతన దినాన్ని మేము చూడగలిగే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినందులకే స్తోత్రాలు.
ప్రభు ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు దయచేయండి. నేటి మా పనులలో, ప్రయాణములలో, పరిచర్య అంతటిలో తోడుగా ఉండండి. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించండి. చదువుకున్న బిడ్డలకు కావలసిన జ్ఞానమునివ్వండి. నిరాశ్రులైన వారికి ఆశ్రయాన్ని ఇవ్వండి. బలహీనులైన బిడ్డలను బలపరచండి. దేవా, రక్షణ లేని వారికి రక్షణ అనుగ్రహించండి. అనుదినము ప్రాతకాలపు ధ్యానములలో ఏకీభవిస్తున్న ప్రతి కుటుంబము మీద నీ పరలోకపు ఆశీర్వాదాలు మెండుగా దయచేయమని, దీవెనలతో నింపమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక.